హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హెల్తీగా స్నాక్ రెసిపీ అనేది ఏం చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియోనైతే పూర్తిగా చూసి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకొని దానిలోకి ఒక 2 కప్స్ అటుకులనైతే తీసుకుంటున్నాను. వీటిని అటుకులనేది మునిగేంత వరకు వాటర్‌ని వేసుకొని ఒక 1 మినిట్ అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే నీళ్ళని వేసుకొని శుభ్రంగా వాటర్ అంతా పిండేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒకటి పెద్ద ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఇంకా మసాలాలు అవి వేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే గరం మసాలాను వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. అయితే నేను పిల్లలకి కాబట్టి మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ జీలకర్ర, ధనియాల పొడిని తీసుకున్నాను. మనం ఈ విధంగా పిండి ముద్ద కలుపుకునేటప్పుడు మనకి కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక మధ్య మధ్యలో కొంచెం వాటర్ని చిమ్ముకుంటూ మనకి ఈ విధంగా ముద్ద అయ్యే విధంగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము. వీటిని డీప్ ఫ్రై చేసుకోనవసరం లేదు. కొంచెం ఆయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది వేడయ్యేలోపు ఈ విధంగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ అనేది చేసుకొని ఈ విధంగా మనం వడ మాదిరిగా అయితే చేసుకోవాలి. ఇదే విధంగా మనకి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నింటినీ కూడా చేసుకుని ఇప్పుడు ఆయిల్ అనేది వేడయింది. ఆయిల్లో వేసేసుకుందాము. ఈ విధంగా చేసుకున్నవన్నీ కూడా ప్యాన్లో అయితే వేసేసుకుందాము. ఇవి మనకి కొంచెం వేగిన తర్వాత మరొక వైపుకైతే ఈ విధంగా తిప్పుకొని వేయించుకుందాము. కొంచెం స్పైసీగా, కొంచెం మనం అటుకులతో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయన్నమాట. మనకి ఈ విధంగా రెండో వైపు కూడా వేగిపోయాయి కాబట్టి మనకి ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. మనకి అటుకులతో వడలు అనేది రెడీ అయిపోయాయి. చాలా ఇన్స్టెంట్‌గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా ఉన్నది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.